హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జయతేజ. గుడ్ మార్నింగ్. మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే యాప్ గురించి చెప్పడానికి. యాప్ అంటే ఏంటి, మామూలు ప్రజలకి ఎంతవరకు సౌకర్యం వస్తుంది, వాళ్ళు కష్టపడకుండా మామూలుగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలా చేయాలనేది యాప్. కానీ ఈ మధ్య యాప్ల్లో దుర్భాషణ, అడ్డదిడ్డంగా వాగడం, మరియు బెదిరించడం, ఇంకా ఏముంది దరిద్రంగా మాట్లాడడం, ఆడవాళ్ళని అయితే అబ్యూజ్ కామెంట్స్ చేయడం, సెక్సువల్ కామెంట్స్ చేయడం, ఇవన్నీ ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? మరి ఇన్ని ఎక్కువ అవుతున్నా అడ్మిన్స్, యాప్ అడ్మిన్స్, డెవలపర్స్, టెస్టర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నాకైతే ఇప్పటివరకు అర్థం కాదు. నిన్న యూలోయల్ యాప్ గురించి పెట్టిన వీడియో 32 వ్యూస్ బాగానే వచ్చింది. నేను వ్యూస్ గురించి అంటే 2 సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు. నేను దాని గురించి కూడా నేనే పెద్దాం లేదు. ఆ యూలోయల్ యాప్, షేర్ చాట్ ఇలాంటి యాప్లు పక్కన పెడితే అసలు యాప్ అంటే ఏంటి, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనకి ఎంతవరకు ఉపయోగం లేదు. ఇప్పుడు ఒక కత్తి ఉందండి, కత్తి తీసుకుంటే దాన్ని 2 సైడ్స్ ఉపయోగించవచ్చు. ఒకటి మనం వంట చేసుకోవడానికి, కూరగాయలు కోయడానికి ఉపయోగించవచ్చు. ఇంకొకటి మనం ఎవరైనా చంపడాకన్నా ఉపయోగించవచ్చు. నేను అటు చెప్తున్నాను, ఏమనుకోమని మీకు ఉపయోగాలు చెప్తున్నా, నిరుపయోగాలు చెప్తున్నాను. సరే, ఓకే. ఇలా ఇప్పుడు యాప్ ఉందంటే మనం బ్యాడ్కి యూజ్ చేయొచ్చు, గుడ్కి యూజ్ చేయొచ్చు. సరే, మనం గుడ్కి యూజ్ చేస్తే ఓకే, గుడ్ వర్క్ యూజ్ అవుతుంది. బ్యాడ్ యూజ్ చేస్తే బ్యాడ్ యూజ్ అవుతుంది. ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం గుడ్ యూజ్ చేసినప్పుడు మనం అసలు ఏదో చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మన దేశభక్తి గురించి ఏదో కామెంట్ పెట్టుంటాము. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు ఇన్సల్ట్ చేసి ఉంటారు మన దేశ నాయకులు, మనం కామెంట్ పెట్టుంటాం. దాన్ని బ్లాక్ చేసిన వీళ్ళు ఎవరైతే యాప్ వాడుతున్నారో వాళ్ళని దుష్పరిచయం చేసి, అబ్యూసివ్ లాంగ్వేజ్ చేసి, ఇన్ని చేసి వాళ్ళ ఐడీలు ఎందుకు బ్లాక్ చేయట్లేదు? మన మీద మన దేశ నాయకులను, లేదంటే మనం నచ్చిన వాళ్ళని అన్నారని చెప్పి మన మీద కోపంగా రియాక్ట్ అయితే మనల్ని బ్లాక్ చేస్తున్నారు. అసలు బ్లాక్ చేయాల్సిన బ్లాక్ చేయట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అది నాకు అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే, యాప్ అంటే ఏంటి అసలు? మామూలుగా మనకి కూర్చొని ఒకేసారి అన్ని పనులు ఇప్పుడు ఆల్ ఇన్ వన్ ముందు మనకి మీకు గుర్తే ఉండే, మా చిన్నప్పుడు అయితే ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్స్ అని ఒకటి ఉండే, దాంట్లో ఆల్ సబ్జెక్ట్స్ ఒకే దాంట్లో ఉండే. అట్లా యాప్ అంటే ఏంటి, అన్ని ఫ్లేవర్స్ ఒకే దాంట్లో ఉండాలి. కానీ ఫ్లేవర్స్ ఉంటున్నాయా? అబ్యూజినెస్ ఎక్కువైపోతుంది, ఈ మధ్య హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది. ఏమన్నంటే చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం, బెదిరిస్తున్నారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి ఇప్పుడు యాప్ వాడుతున్నా అనాలా, యాప్ డెవలపర్ అనాలా? యాప్ డెవలపర్ అంటే మరి యాప్ వాడుతున్న పరిస్థితి ఏంటి? యాప్ వాడుతున్న వాళ్ళంటే యాప్ డెవలపర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనే ఉన్నా యూలోయల్ యాప్లో. ఎగ్జాంపుల్, మనకు నచ్చిన వాళ్ళు మీరు నచ్చారన్నారు అనుకోండి, లేదంటే మీరు బాగున్నారు అనుకోండి, లేదంటే ఇది అన్నా అనుకోండి, తీసుకెళ్ళి కామెంట్ బ్లాక్ చేస్తున్నారు. అదే వేరే వాళ్ళని చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం, అది ఇదేనంటే వాళ్ళని ఏం చేయట్లేదు. అంటే ఇప్పుడు ఏంటి, యాప్ మనకి గుడ్కి యూజ్ అవ్వకుండా బ్యాడ్కి ఎక్కువ యూజ్ అవుతుంది. నేను ఓన్లీ యూలోయల్ యాప్ గురించి చెప్పట్లే, షేర్ చాట్ ఇలాంటి ఏ యాప్ గురించి చెప్పటం లేదు. అసలు యాప్లు ఇలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో అని చెప్తున్నాను. అంటే మళ్ళీ నేనే యూలోయల్ యాప్ మీద దుష్ప్రచారం చేశాను, నాకు నచ్చలేదుగా దుష్ప్రచారం చేశానని కాదు, విషయం ఇదని చెప్తున్నా. ఇప్పుడు యూలోయల్ యాప్ అనే కాదండి, షేర్ చాటే తీసుకోండి, షేర్ చాట్ యాపే తీసుకోండి, దాంట్లో అంతే. దేంట్లో ఇప్పుడు బ్యాడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు షేర్ చాట్ యాప్ మేమేమన్నా వాళ్ళ కనిపించుంటే దాన్ని రిపోర్ట్ చేస్తే అది బ్లాక్ చేయట్లా, ఎప్పుడుగా బ్లాక్ చేస్తున్నారు. అదే ఎవరన్నా అబ్యూజ్గా పెడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటో ఇది అర్థం కావాలి, నాకైతే అర్థం కాలేదు. నేను ఈ రోజులో లైవ్లో అంతే, నేను లైవ్ పెట్టినప్పుడు ఎవరు రారు, మిగతా వాళ్ళ లైవ్లో నేను సరదాగా వెళ్తే నన్ను తిడుతున్నారు. ఎందుకు తిట్టావంటే చంపుతాం, నలుపుతాం, పొడుస్తాం అంటున్నారు. ఏంటి అసలు ఇది? దీన్ని ఏమన్నా యాప్ అంటారా? ఈ రోజులో యాప్ ఒక్కరి గురించి నేను చెప్పేది, మిగతా యాప్ గురించి కూడా. ఒక షేర్ చాట్ ఉంది, బ్యాడ్గా చాట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు దాంట్లో, మీకు తెలియదు. గుడ్గా ఉపయోగించుకునే వాళ్ళు దాన్ని గుడ్గా వాడుకుంటే దాంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. న్యూస్ వాడుకోవచ్చు, ఏమన్నా వీడియోస్ ఉంటే షేర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, మనం వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, మన వ్యూస్ పెంచుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్న వీళ్ళు ఏమి చేస్తున్నారు, ఓన్లీ చాట్ దారిలోకి వచ్చేసి గర్ల్స్ కనిపిస్తే అబ్యూజ్గా మాట్లాడేస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏమైనా అన్నాం అనుకున్న నచ్చక అట చేస్తే ఎట్లా చేస్తాను మళ్ళీ బెదిరిస్తున్నాం. అది నేను చెప్పేది. ఇది రౌడిజం అనుకోవాలా, ఫ్యాక్షనిజం అనుకోవాలా, లేదా బెదిరింపులు అనుకోవాలా, లేదా నాకైతే అర్థం కాదు. ఇప్పుడు యాప్లో మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు ఇంకా యాప్ ఎందుకు?
యాప్ అసలు అవసరం కదా. ఇంతకుముందు వైబ్ యాప్ అంతే. వైబ్ మీకు గుర్తుంది లేదు, హైక్ అంటే మీకు అర్థమవుతుంది అన్నట్టు. హైక్ యాప్ తర్వాత పేరు మార్చుకొని వైబ్ యాప్కి వచ్చింది. అది అంతే. ఏదో గుడ్ కామెంట్ చేస్తున్నా బ్లాక్ చేసేవాళ్ళు, బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళని ఇంకా ఇక్కడే చేసేవాళ్ళు. అసలు ఈ యాప్స్ ఏం చేస్తున్నాయి? వాళ్ళ డబ్బులు వాళ్ళ సౌలభ్యం కోసం చూసుకుంటున్నాయి తప్పించి ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలు ఎలా పోతున్నారు, అసలు ప్రజల కష్టాలు ఏంటి, ప్రజల కోసం మనం ఏ యాప్ డెవలపింగ్ చేయాలి, ఇవన్నీ ఏం చూసుకోవట్లేదు. వాళ్ళ యాప్ డబ్బులు వచ్చినాయా, ప్లేస్టోర్లో అప్డేట్ చేస్తున్నావా, ప్లేస్టోర్లో అప్లోడ్ చేస్తున్నావా, ప్లేస్టోర్లో డబ్బులు కడుతున్నావా, లేకపోతే యాపిల్ స్టోర్లో డబ్బులు కడుతున్నావా, ఇదే వాళ్ళు చూసుకునేది. ఎందుకు ఇలా చేస్తున్నారు అది నాకు అర్థం కాదు. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఈ మధ్య ఎక్కువ యాప్లు వాడతా. చెప్తున్నా నా మాటకి. ఒక యాప్ గురించి నేను దుష్ప్రచారం చేయడం అయితే కాదు ఈ ఇన్ఫర్మేషన్. నేను ఈ యాప్ వాడాను. మనకు లేడీ హోస్టింగ్ నచ్చింది. వాళ్ళు బాగున్నప్పుడు బాగుందని కామెంట్ కూడా తప్పేం లేదు. మనం వాళ్ళగడ మాట్లాడే తప్పు, నేను బాగుంటే బాగుందని చెప్పడం తప్పలేదు. నేను చెప్పాను ఇట్లా బాగుంది మీ హోస్టింగ్ అని చెప్తే కామెంట్ బ్లాక్ అయింది. ఇంకోటి ఎవడ పెడతా కామెంట్ హైడ్ అవలా. ఏంటి అసలు ఇది డిఫరెన్స్, పార్షియాలిటీ ఏంటి అంటే మనం మంచిగా పెడితేనే కామెంట్ బ్లాక్ చేస్తున్నారు, లేదనే కామెంట్ పబ్లిష్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మనకు ఒక అర్థం చేసుకున్నప్పుడు. మనం పోస్ట్ కామెంట్ నచ్చి బాగుందని చెప్తేనేమో వీడియోలు అడ్మిన్ బ్లాక్ చేస్తున్నారు. ఇంకొకటి వచ్చి పచ్చిబూతులు తిడతానేమో వాళ్ళని ఏం చేయట్లేదు. పైగా మళ్ళీ ఎందుకు తిడుతున్నారని క్వశ్చన్ చేసిన వాళ్ళనే బ్లాక్ చేస్తున్నారు. లేదంటే వాళ్ళ మీద వచ్చి తిట్లు తిడుతున్నారు. ఏ హోస్టల్లో ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళు అయ్యి ఉంటారు. ఇదే కొంతవరకు సమన్వయం మీరు మాట ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు 50 అడ్మిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు ఇంత పట్టించుకోకుండా మరి యాప్లు ఎక్కడ రన్ చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇది ఒక్క యాప్ అని కాదు, నేను అసలు ఏ యాప్ కొత్తగా వస్తే ఆ యాప్ నేను ఇన్స్టాల్ చేసి చూస్తా అసలు ఎలా ఉంది ఇవన్నీ. నేను యాప్ టెస్ట్ లెక్కనే చెప్పాలంటే ఒక రకంగా. నేను ఈ మధ్య ఎక్కువ గమనించింది ఎట్లా అబ్యూజినెస్, సెక్సువల్ హెరాస్మెంట్, బుల్లింగ్, హెరాస్మెంట్, చంపేస్తాను నరికేస్తాను అని బెదిరించడం నేను ఎక్కువ అయిపోయింది యాప్స్లో. ఏంటో అర్థం కాదు. అబ్యూజివ్ బిహేవియర్, గోల్స్ కనిపిస్తే చాలు దరిద్రంగా మాట్లాడడం, దరిద్రంగా బిహేవ్ చేయడం అన్నీ మొదలెట్టారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అడిగితే మేము రౌడీలు చంపేస్తాం నరికేస్తాం. ఏంటి అసలు ఇది? నేను అడిగేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? మీరు రౌడీలు అయితే మాకేందుకు, గోండాలు అయితే మాకేందుకు, ఇంకో టాపీ పని చేసుకున్న వాళ్ళు అయితే మాకేందుకు, లేదంటే ఇంకేమైనా బిల్డింగులు కట్టే వాళ్ళు అయితే మాకెందుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే మాకెందుకు? మేము అడిగింది ఏంటి, మాకెందుకు ఇలా చేస్తామని అడిగాం. దానికి వీళ్ళు చేసేది ఏంటి, చంపేస్తాం నరికేస్తాం, మేము అంతమంది చంపాం ఎంతమంది చంపాం. మరి వీళ్ళని యాప్లో ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అంటే మేము అంత చూడకనా వాళ్ళు చంపేసి నరికేసే వాళ్ళు వీళ్ళు గొప్పనా? అంటే చెడుని ప్రోత్సహిస్తున్నారా మీరు మంచిని ప్రోత్సహిస్తున్నారు యాప్ వాళ్ళు? నాకు అర్థం కాలేంతవరకు. దీన్ని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడి నుంచైనా యాప్ వాళ్ళు కొంచెం ఆలోచించుకొని వల్గర్ లాంగ్వేజ్ పీపుల్ని ఎక్కడ బెదిరించే వాళ్ళని కొంచెం తీసేస్తే యాప్ డెవలప్మెంట్ పెరుగుతుంది. ఎందుకంటే మీ యాప్కే బ్యాడ్. ఇంతకుముందు వైబ్ యాప్ అంటే ఎట్లాగే చేసేవాళ్ళు, ఆ యాప్ అసలు ప్లేస్టోర్ నుంచి ఎగిరిపోయింది. హైక్ యాప్ అంతే ఎట్లాగే ఎగిరిపోయింది. ఇలా చాలా పేరు చెప్పడానికి లేదు, చాలా యాప్స్ ఎగిరిపోయింది. ఫ్యూచర్లో ఏ యాప్ ఎగిరిపోతే ఏ యాప్ ఉంటుందో తెలియదు. మనుషులు పర్మనెంట్, యాప్లు ముందు ఇంకో యాప్ తీసుకుని వస్తారు మీకు, నేను కాదంటాను. అది ఏ యాప్ తీసుకొచ్చినా కొంచెం పీపుల్స్ ప్రైవసీ సెక్యూరిటీ చూడండి. వాళ్ళు ఎవరితో ఏం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ చూడండి. చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఇంక యాప్ వదిలేము కదా అని నచ్చిన యూజర్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళు వచ్చి బెదిరిస్తుంటే మీరు కళ్ళు మూసుకుని కూర్చొని మేమేదో నచ్చారు బాగున్నారు లేదంటే కాంప్లిమెంట్ ఏదో మంచి కాంప్లిమెంట్ ఇస్తేనే కామెంట్ బ్లాక్ చేసి ఏంటండి ఇది యాప్ చేసేది. ఆల్రెడీ నా ఐడియా ఒక బ్లాక్ చేశారు హీరోయిలో. అసలు నేనేం చేయను కూడా చేయలేదు. ఆ రోజు నేను గర్ల్స్ సపోర్ట్కి మాట్లాడడానికి నా ఐడి బ్లాక్ చేశారు. మళ్ళీ చంపేస్తా నరికేస్తా మేము అట్ట ఫ్యాక్షన్ ఇట్ట ఫ్యాక్షన్ రౌడీజం అన్న యాప్లు ఒక్కడన్నా బ్లాక్ చేశారా మీరు ఒక మాట చెప్పండి? చెయ్యరు. సో ఇక్కడి నుంచైనా కొంచెం గుడ్గా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే యాప్లో ప్రైవసీ పెంచండి, సెక్యూరిటీ పెంచండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా చేస్తే ఇప్పుడు తక్షణంగా సరి చేసుకోండి, అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. మీరు ఎప్పుడు మీకు అమావాస్య పోవడం కోసం చర్యలు తీసుకుంటానంటే ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు. వాడు బెదిరిస్తున్నాడంటే ఏంటి, వాడికి ఏదో సపోర్ట్ ఉండబట్టే కాదు బెదిరించేది. సపోర్ట్ లేకపోతే వాడు బెదిరిడిగా పక్కన వాళ్ళని వీడు భయపడుతున్నాడు ఏంటంటే నీకు సపోర్ట్ లేకపోతే భయపడేది. నేను చెప్పేది ఏంటంటే అట్లా బెదిరించే వాళ్ళని మీరు చూసుకుంటున్నారు. ఎందుకు బెదిరిస్తున్నావు, వాళ్ళు అసలు ఏం చేశారని బెదిరిస్తున్నావు? ఓన్లీ గొడవ పడిన దానికి చంపేస్తాను నరికేస్తారా మీరు అడగారు. యాప్లు అడగట్లా, అడిగిన వాళ్ళనేమో అడగనివ్వట్లా. ఇలా జరిగితే మీ యాప్స్కే డేంజర్.
యాప్స్ పక్కన పెట్టండి, మనుషులు జీవిత విధానం డేంజర్ నేను చెప్పేది అది.